హాయ్ అండి. ఈరోజు స్పెషల్ చూడండి, టైటిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఈ కర్రీని అయితే నేను 2 డేస్ వరకు ఉంచుకొని తింటా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వంకాయ స్పెషల్ ఏమంటారా, ఇది మా ఊళ్ళో కొండ మీద స్వచ్ఛమైన నీళ్ళతో పండించేవండి. అందుకని చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ వంకాయని చూడండి బాగా కడిగి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ చింత చిగురు తీసుకున్నాను. ఈ చిగురుని నేను చేతిలో బాగా రబ్ చేసుకోవాలండి. రబ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే మరీ ఎక్కువసేపు కూడా పెట్టుకోకూడదు, పెట్టుకుంటే నల్లగా అయిపోతుంది. మనం అంతా రెడీ చేసుకున్నాక లాస్ట్లో చిగురిని ఇలా చేసుకోవాలండి. చూడండి అంతా బాగా ఇలా అంటే రబ్ చేయడం అంతా మెత్తగా రబ్ చేయకూడదు. చూడండి లైట్గా పైన చూపించినట్టు చూడండి ఇలా రబ్ చేయాలి. రబ్ చేశాక నెక్స్ట్ ఒక కుక్కర్లో నేను తీసుకున్నానండి వంకాయ, ఇందాక చేసుకున్న చింత చిగురిని తీసుకొని వేసుకోవాలి. తర్వాత నేను ఒక టమాటోస్ వేసుకున్నాను. ఒక 3 టమాటోస్ కట్ చేసుకుని వేసుకున్నాను. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఎక్కువగా ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ దీంట్లో టేస్ట్ కూడా బాగుంటుంది. నేను 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. నెక్స్ట్ కారం, ధనియాల పొడి, దాంట్లో కోకోనట్ పేస్ట్ వేసుకున్నాను, కొబ్బరి పేస్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి క్వాంటిటీ తగ్గట్టు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా ఫస్ట్ నేను గ్యాస్ ఆన్ చేయలేదండి. ఆన్ చేయకుండా ఫస్ట్ అంతా ఇవి మసాలా అంతా కలిపి పెట్టుకున్నాను. అంతా కలిపి అయిపోయాక దాంట్లోనే ఆయిల్ కూడా దాంట్లోనే వేసేసానండి. ఒక 4 స్పూన్స్ వేసేసాను. వేసేసి కుక్కర్ పెట్టేశాను. నెక్స్ట్ ఎండు చేపలు తీసుకొని బాగా కడిగి ఇలా పెట్టుకోవాలండి. చూడండి ఇలా కర్రీ అనేది బాగా కుక్ అవుతూ ఉంది. చూడండి ఇలా మధ్యలో ఒకసారి కదిలియాలంటే, ఎక్కువసార్లు కదిలించినా కూడా వంకాయ అనేది మెత్తగా అయిపోతుంది, నుజ్జు అయిపోతుంది. ఇలా బాగా వడుకుతున్నప్పుడు నేను టేస్ట్ కోసం ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ స్మెల్కి కూడా తినాలనిపిస్తుంది. చూడండి వండుతుంటేనే చూడండి అలా ఎలా ఉందో ఆ స్మెల్కి ఇంకా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందాక కడిగి పెట్టుకున్న ఎండు చేపలు ఉంటాయి కదా, ఆ ఎండు చేపలు కూడా దీంట్లో వేసేసాను. ఏదేమైనా దీంట్లో ఈ చింత చిగురులో మటన్ కానీ ఎండు చేప కానీ అది హైలైట్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కర్రీ నాకు కామెంట్ చేయండి. మీకు కొండ వంకాయలనే కాదు, మీరు ఏ వంకాయ అయినా వేయండి, టేస్ట్గా ఉన్న కాబట్టి నాకు టేస్ట్గా ఉంటుందని నేను మాకు ఇక్కడ సమ్మర్లో ఎక్కువగా ఇదేనండి దొరికేది. చూడండి ఎంత బాగుంది కర్రీ కూడా. చూడండి ఎలా ఉందో. మీకు ఈ కర్రీ నచ్చిందా? అయితే కామెంట్లో చేయండి. మీ కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఆ టేస్ట్కి తినాలి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.